న్యూస్ చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ ఆరోగ్యం పైన ఆయన సంచలన ట్వీట్ చేశారు. అంజనమ్మ ఆరోగ్యం పైన క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. నా తల్లి ఆరోగ్యం పైన తప్పుడు కథనాలు ప్రసారం చేయొద్దంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. 2 రోజులుగా ఆమె కొంత అస్వస్థత గురయ్యారు, కానీ ఇప్పుడు ఆమె కోలుకున్నారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకొచ్చారు ఆయన. ఒకసారి ట్వీట్ చూడండి. మై అటెన్షన్ ఈస్ డ్రాన్ టు సమ్ మీడియా రిపోర్ట్స్ క్లెయిమింగ్ అవర్ మదర్ ఈస్ అన్వెల్ అండ్ ఈస్ hospitalized. Want to clarify that she was a little indisposed for a couple of days. She is hale and hearty and is perfectly all right now. Appeal to all media not to publish any speculative reports on her health. Appreciating for the initiation అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. 2 రోజులుగా తన తల్లి కొంత అస్వస్థతకు గురయ్యారు, కానీ ఇప్పుడు చాలా బాగానే ఉన్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. కొన్ని మీడియా వార్తా కథనాలను కలిసివేశాయి. సో ప్రజెంట్ దానికి సంబంధించి ఇంకా ఎటువంటి స్పెక్యులేటివ్ వార్తల్ని ప్రచురించరాదు దయచేసి అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఎస్, అసలు చిరంజీవి తల్లి అంజనమ్మకి ఏమైంది? మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఏం జరిగింది? అంజనమ్మ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ చిరంజీవి ట్వీట్ ద్వారా తను డెఫినెట్గా 2 రోజుల క్రితం నుంచి అనారోగ్య పాలయ్యని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మనోజ్, మెగాస్టార్ చిరంజీవి కూడా చివరికి తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాకు ఒక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్ న్యూస్ ఏదైతే ఉందో ఆమె ఆరోగ్యం బాగాలేదు, అందువలన పవన్ కళ్యాణ్ తన కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు అంటూ మీడియాలో వచ్చిన ఈ పుకార్లని చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక వివరణ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇవ్వటం జరిగింది. తను కూడా దుబాయ్లో ఉన్నారు. తన తల్లికి వయసు రీత్యా వచ్చిన స్వల్ప అనారోగ్యం వలన గత 2 రోజులుగా కొంత అస్వస్థతకు గురైన మాట వాస్తవం. కాకపోతే తను కోలుకున్నారు, తను హ్యాపీగానే ఉన్నారు అనేది చిరంజీవి వైపు నుంచి వస్తున్న న్యూస్. ఈ రోజు ఉదయం వచ్చిన ఈ గాసిప్ ఏదైతే ఉందో తను అస్వస్థతకు గురయ్యారు, బాగాలేదు, హాస్పిటలైజ్డ్ అని వచ్చిన నేపథ్యంలో ఆర్టీవీ కూడా చిరంజీవి తల్లి అంజనమ్మ ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు, తను కోలుకున్నారు, బాగానే ఉన్నారు. తను కోలుకున్న తరువాతే చిరంజీవి కూడా తన సతీ సమేతంగా దుబాయ్ వెళ్లారు. అలాగే విమానంలో తన వెడ్డింగ్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మనకు అందిన సమాచారం. సో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు, ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో ఎలాంటి ఇబ్బంది లేదు. చిరంజీవి తల్లికి అంజనమ్మకు ఆరోగ్య రీత్యా స్వల్ప అస్వస్థతకు గురైన మాట వాస్తవమైనప్పటికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మీడియా అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి ఊహాజనిత వార్తలు కూడా ఎవరు ప్రసారం చేయొద్దు అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు మీడియాని. మనోజ్, రైట్ రవిచంద్ర, సో మొత్తం మీద అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి పైన చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. వార్తా కథనాలను చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎస్, నా తల్లి అంజనమ్మకి 2 రోజులుగా కొంత అస్వస్థత గురయ్యారు, కానీ ప్రజెంట్ తను కోలుకున్నారు, బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎటువంటి స్పెక్యులేటివ్ వార్తా కథనాలు దయచేసి ప్రచురించకండి అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్లో మనకు చాలా క్లియర్ అర్థమవుతుంది. 2 రోజుల క్రితం నుంచి కూడా తన తల్లి కొంత అనారోగ్య బారిన పడినట్టుగా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కూడా హైదరాబాద్లో అవైలబుల్గా లేరు, పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఒక అకేషన్లో ఉన్నట్టుగా కొంత తెలుస్తోంది. సో ఏదైనా కూడా చిరంజీవి తల్లి అస్వస్థత అనే వార్తకి చిరంజీవి ట్వీట్ కొంత ఉపశమనం లభించింది, కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.